ఫోన్ ట్యాపింగ్ లో బంజారాహిల్స్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండవ రోజు రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా విచారణలో రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన హై బీపీతో విచారణలో కింద పడిపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు బయట నుండి వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల అనంతరం రాధాకిషన్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ లో బంజారాహిల్స్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండవ రోజు రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా విచారణలో రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన హై బీపీతో విచారణలో కింద పడిపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు బయట నుండి వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల అనంతరం రాధాకిషన్ రావును పోలీసులు తిరిగి ప్రశ్నిస్తున్నారని సమాచారం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండో రోజు రాధాకిషన్ రావుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపడతా ఉండగా ఒక్కసారిగా విచారణ సందర్భంలో అతనికి కొంత బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతా ఉంది. తనకు శ్వాస సరిగ్గా ఆడకపోవడము, ఐబీపీ కారణంగా రాధాకిషన్ రావు ఇన్స్పెక్టర్ రూమ్ లో కింద పడిపోయినట్టుగా సమాచారం అందుతుంది. హుటాహుటిగా బంజారాహిల్స్ పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి వైద్య బృందానికి సమాచారం ఇవ్వడంతో వైద్య బృందం అక్కడికి చేరుకొని రాధాకిషన్ రావుకు బీపీ చెక్ చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా, తను టైంకి ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా లేదా, టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా లేదా అనే దానిపై కూడా అతను అడిగి తెలుస్తున్నారు. దాంతో పాటు అతను గుండెకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ఊపిరితిత్తుల నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందా అనే కోణంలో కూడా ఈసీజీ మెషిన్ ని కూడా తీసుకొచ్చి దాని ద్వారా అతన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఈ వైద్య పరీక్షల అనంతరం తిరిగి మళ్ళీ కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావుని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఇంకేమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యల కారణంగానే ఈ రోజు విచారణలో ఈ రకంగా పడిపోవాల్సి వచ్చింది అనే దానిపై కూడా అతని కుటుంబ సభ్యుల నుంచి రాధాకిషన్ రావుని అడిగి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఈ రోజు రెండో రోజు రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకున్న తర్వాత బంజారాహిల్స్ పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కి సంబంధించినటువంటి వివరాలు అతని నుంచి దాపట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా అక్కడి నుంచి తప్పుకునేంత వరకు ఎంత మందితో ఈ మానిటరింగ్ చేశాడు, ఎవరెవరి దగ్గర డబ్బులను వసూలు చేశాడు, ఎవరెవరిని బెదిరింపులకు పాల్పడ్డాడు అనే దానిపై కూడా అతని నుంచి పూర్తి విచారణ రాబడతా ఉన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలన్నీ కూడా ధ్వంసానికి సంబంధించి రాధాకిషన్ రావు దగ్గర కీలక సమాచారం ఉందనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. రెండో రోజు విచారణ చేపడతా ఉండగా రాధాకిషన్ రావు ఒకసారిగా ఐబీపీ కారణంగా బ్రీతింగ్ ప్రాబ్లం కారణంగా మాత్రం కింద పడిపోయినటువంటి వెంటనే పోలీసులు వైద్యులకు సమాచారం అందజేసి పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైశాలి, రైట్. అయితే విచారణలో బాగా టెన్షన్ పడ్డట్టుగా తెలుస్తోందా రాధాకిషన్ రావు? కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అధిక ఒత్తిడి తట్టుకోలేకే తను అస్వస్థతకు గురవ్వడము, ఊపిరి సరిగా ఆడకపోవడము, ఐబీపీతో కింద పడిపోవడం లాంటి ఇన్సిడెంట్ జరగాల్సి వచ్చింది అనే దానిపై మాత్రం పోలీసులు అన్ని వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేస్తా ఉన్నారు. వైద్య బృందం మాత్రం అక్కడికి చేరుకొని ఈసీజీ సహాయంతో అతని ఇంటర్నల్ గా ఇంకేదైనా సమస్య తలెత్తిందా అనేది కూడా కస్టడీలో ఉన్నటువంటి నిందితుడికి ఎలాంటి హామీ జరిగినా, ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వాటికి బాధ్యత పోలీసులే కాబట్టి ఈ రోజు విచారణలో భాగంగా అతనికి అనారోగ్య సమస్యలు రావడము, బ్రీతింగ్ ప్రాబ్లం అయినటువంటి వెంటనే ఈసీజీ సహాయంతో ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఏదైనా అతనికి అత్యవసర వైద్య పరీక్షలు అవసరము, అతనికి ట్రీట్మెంట్ అవసరంతో మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్ తరలించేటువంటి ఆలోచనలో బంజారాహిల్స్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ రవితేజ.